ఎందుకు వచ్చినాయంటే శ్రమలు వాళ్ళకు వాళ్ళే కీడు చేసుకున్నారంట. చాలాసార్లు నేను చెప్తాను కదండి, శ్రమలు వచ్చినప్పుడు మనం తిట్టేది దేవుణ్ణి తిడతాం, ఎక్కడున్నావయ్యా ఎందుకు శ్రమలు. తర్వాత ఇంకా సాతాన్ని తిడతాం, సాతాను శోధన. ఇంకా తెలివైన వాళ్ళు అమ్మ నాన్నని తిడతారు, మా అమ్మ చేయబట్టే ఇట్లయింది, మా నాన్న చేయబట్టే ఇట్లయింది, మా ఇంట్లో వాళ్ళు చేయబట్టే ఇట్లయింది అని వాళ్ళని తిడతాం. కానీ ఇంకో శ్రమ ఉంది తెలుసా, నీకు నువ్వే చేసుకునే శ్రమ. వాక్యం ఏమంటుందంటే దేవుడు ఎప్పుడు కూడా శ్రమ పెట్టాడు. సాతాను శ్రమ పెడతాడు, కానీ ప్రతి శ్రమ సాతాను వల్ల కాదు. మన ఇంట్లో వాళ్ళు మన జీవితాన్ని మార్చేంత సీన్ మన ఇంట్లో వాళ్ళకి ఇవ్వలేదు దేవుడు. ఆయన ఆధీనంలోనే మన జీవితాలు ఉన్నాయి రక్షణ పొందిన క్షణం నుంచి. వెన్ ఎవర్ వీ గాట్ సేవ్డ్, ఫ్రమ్ దట్ మూమెంట్ అవర్ లైఫ్స్ ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్. నోబడీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ లైఫ్, నోబడీ కెన్ స్పాయిల్ అవర్ లైఫ్ అంటిల్ అన్లెస్ యూ అలో దెమ్ టు డూ ఇట్. సో ఎవ్వరు కూడా నీ జీవితాన్ని పాడు చేయలేరు, కానీ నువ్వు వాళ్ళని చేయరా బాబు నా జీవితాన్ని నాశనం చేయి, తల్లి నా జీవితాన్ని నాశనం చేయని నీ జీవితాన్ని నాశనం చేసి చేతులకు అప్పచెబితే తప్ప మన జీవితాలు నాశనం అవ్వవు. ఎందుకంటే దేవుడు మన జీవితాలని అంత కంట్రోల్లోనికి తీసుకున్నాడు.